ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకు కుట్టు మిషన్ల పథకం అనేది కూడా తెలంగాణలో అనేది కూడా స్టార్ట్ అయితే కావడం అయింది. దానికి సంబంధించినది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకున్నాక ఎన్ని రోజులకు మనకి ఉచిత కుట్టు మిషన్ అనేది కూడా ఇస్తారు అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీ యొక్క మొబైల్ నుంచే అప్లికేషన్ చేసుకునే విధంగా అయితే ఈరోజు ఈ వీడియో చేయబోతున్నానండి. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం ఈ వీడియో అయితే మీకు ఎటువంటిది అర్థం కాదు. మీరు రిప్లై ఇచ్చినా నేనైతే రిప్లై ఇవ్వలేను. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీరైతే ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి TGOBMMS అనేది కూడా గూగుల్లో టైప్ చేసుకోండి, లేదా ఈ యొక్క లింక్ అనేది నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది కూడా మీరైతే క్లిక్ చేసి రావచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. మీరు ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉందిగా, ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం స్కీమ్ సంబంధించింది ఇదైతే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి 9వ నెల 15వ తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. వెంటనే మనకు అనేది కూడా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. తెలంగాణ BC కార్పొరేషన్ ఫైనాన్స్ అనేది కూడా ఉన్నది చూడండి. ఇక్కడ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకంకి అప్లికేషన్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే 2026 27 వరకు అయితే ఉన్నది చూడండి. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నేమ్ అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు ఉంటే ఆప్షన్ అండి, రేషన్ కార్డు ఉంటే నెంబర్ వేయండి, లేదా ఇదైతే మ్యాండేటరీ అయితే కాదు. ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకోవచ్చు, లేదా వదిలేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాలి. అలాగే యాన్యువల్ ఇన్కమ్ అనేది కూడా మీరు ఎగ్జాంపుల్ ఎంత ఉంటే అంత అయితే వేసుకోవచ్చు. ఇక్కడ అయితే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉమెన్స్ అయితే ఉంటుంది. మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది కూడా మీరు అయితే టిక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అర్హులండి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీరు ఇక్కడ కేటగిరీ చూసుకున్నట్టయితే మనకి మ్యారీడ్, డైవర్స్, విధవు, డిసేబిలిటీ అనేది కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రన్నింగ్ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, 2 మొబైల్ నెంబర్ అనేది ఇచ్చుకోవాలి. నేను ఎప్పుడు వీడియోలో చెప్పేది ఏంటంటే 2 మొబైల్ నెంబర్లు ఇస్తే ఒకటి కలవకపోయినా మీకు 2 అనేది చేస్తారు. ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ ఏమైనా వెరిఫికేషన్ ఉంటే కాల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అండి. ఇక్కడ చూసుకోవచ్చు. మీరైతే 100% మీకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఏం లేదు. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నేమ్ ఎంటర్ చేయగానే, ఆ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న నేము, నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అనేది కూడా ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు స్టడీ అనేది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 5th ఎబోవ్ అనేది ఉంది, లిటరేచర్ అనేది ఉంది. ఇక్కడ స్టడీ అయితే మ్యాండేటరీ ఏం కాదు. మీరు గతంలో ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా గవర్నమెంట్ సంబంధించింది, నెక్స్ట్ TGBC దాంట్లో కూడా మీరు టైలరింగ్ సంబంధించిన ఏమన్నా ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడ నుంచి అనేది పెట్టుకోవచ్చు, లేదా నాట్ ట్రైనడ్ అనేది కూడా మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క కాన్స్టిట్యున్సీ, మీ యొక్క నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి మీ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. మండలం పేరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గ్రామ పంచాయతీ నేమ్ అనేది కూడా ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అనేది పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క డోర్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆధార్లో ఉన్న అడ్రస్ పే మీరైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మ్యాండేటరీ అండి. ఆ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. ఇదైతే మ్యాండేటరీ కాదు. ఇది ఒక టిక్ మార్క్ చేసుకొని ప్రివ్యూ చూసుకొని మీరు అనేది కూడా సబ్మిట్ చేసుకుంటే ఆ తర్వాత మీకు అనేది కూడా ట్రైనింగ్కి వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీకైతే ఉచిత కుట్టు మిషన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే బీసీలకు మాత్రమే అర్హులండి. మీరు అనేది ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. SC ST ఇతరులు అనేది కూడా లేదండి. ఓన్లీ BC వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలు ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ అనేది కూడా మీ యొక్క గ్రామ పంచాయతీ లేదా MPDO ఆఫీస్ లేదా మున్సిపాలిటీ ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ చేసుకున్నాక ఎలిజిబిలిటీ ఉంటే మీకు మిషన్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అనేది కూడా షేర్ చేస్తే వాళ్ళనేది కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకైతే తెలుస్తుందండి.